నమస్తే అండి, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ నేను. అలాగే అన్ని హైకోర్టుల్లో కానీ అలాగే లోయర్ కోర్ట్స్లో కూడా మనకి ప్రాక్టీస్ ఉంది. మీకు కేవలం అపాయింట్మెంట్ కావాలి అంటే 9948090355 నెంబరు. ఇది కేవలం ఒక సామాన్య మానవులకు మాత్రమే, ఇది ఎక్స్పర్ట్స్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మా దాంట్లో ఎలాంటి ఎడిటింగ్లు అలాగే గ్రాఫిక్స్ ఏమి ఉండవని డైరెక్ట్గా ఉన్నదని చెప్పడం. ఇది ఫస్ట్ కాంచి అదే ఫాలో అవుతున్నాం. 2011 నుంచి మేము అదే ఫాలో అవుతా ఉన్నాం. దాదాపు 14 ఇయర్స్ అవుతుంది సుమారుగా నా ఛానల్ స్టార్ట్ చేసి. తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్. ఇకపోతే ఒక ప్రశ్న మన మిత్రుడు అడిగాడు, వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ఐఎమ్ బీయింగ్ అబ్యూజ్డ్ బై మై స్పౌజ్ ఆఫ్టర్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇన్ ఇండియా? I don't want to get divorced as I was able to get married after great difficulty and don't want to go through the process again. ఇక మనోడు భార్య బాధితుల్లాగా ఉన్నాడు. ఇతను మన మిత్రుడు కామెంట్ చేయడం జరిగింది. ఒకటేనండి, భారతదేశంలో మగవాడు క్రూయాలిటీకి గురైతే మీరు ఎలాంటి క్రిమినల్ కేసులు మహిళల మీద పెట్టడానికి లేదు, ఒకటి క్లియర్. అలాగే మగవాడు కనుక డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి డొమెస్టిక్గా గురైతే వైలెన్స్కి గురైతే అతను కూడా ఎలాంటి కేసులు పెడతానికి లేదు మహిళల పైన, గుర్తుపెట్టుకోండి. ఒక్కటి హిందూ మ్యారేజ్ సెక్షన్ 24 మాత్రం కొద్దిగా ఎక్సెప్షన్ ఉంటుంది. అది ఏంటంటే మెయింటెనెన్స్. ఒకవేళ తాను పోషించుకోలేని పురుషుడు మెయింటెనెన్స్ భార్య పైన పొందవచ్చు, అది క్లియర్. సో మరి ఏం చేయాలి? మరి భర్తని భార్య హింసిస్తుంటే, అంటే భార్య బాధితులు చాలామంది తయారయ్యారు. పాపం చాలామంది బాధపడుతున్నారు ఈరోజు. భార్య బాధితులు ఎక్కువైపోయారు భారతదేశంలో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఒక్కటే మీకున్నది పరిస్థితి ఏంటంటే క్రూయాలిటీ గ్రౌండ్. ఏది? హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13(1) సబ్క్లాస్ 1 IA కింద మీరు ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ యొక్క ఏదైతే ఆమె మిమ్మల్ని తిట్టినా కొట్టినా బూతులు మాట్లాడినా, మీకు సెక్స్కు దూరంగా ఉన్న విడాకులు ఇస్తా అని చెప్పి పద్దాగా బెదిరిస్తున్నా కూడా, లేదా నీ మీద 498 కేసు పెడతానని చెప్తున్నా కూడా, అలాగే తల్లిదండ్రులను వదిలేసి బయటికి రమ్మన్నా కూడా, ఇవన్నీ కూడా మీకు క్రూయాలిటీ గ్రౌండ్ కింద వస్తే అనేక రకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఈ జడ్జిమెంట్స్ మీ దగ్గర మొత్తం ఎవిడెన్స్ అంతా మీరు ప్రూవ్ చేసుకొని, ఎవిడెన్స్ అంతా మీ దగ్గర పెట్టుకొని, మీరు ఒక మంచి అడ్వకేట్ని, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ని పట్టుకొని మీరు కనుక కోర్టులో కేసు వేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఈ కేసు విన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీరు డైరెక్ట్గా డైవర్స్ తీసుకుని హ్యాపీగా మీ జీవితాన్ని మీరు గడపవచ్చు. అంతే తప్ప మీరు ఎలాంటి ఆమె మీద కేసులు పెడతానో లేకపోతే ఇంకేదో మాకు ఫోన్లు చేస్తుంటారు, అలాంటివి ఏమీ ఉండవు. సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే కేవలం అపాయింట్మెంట్ కోసం మా నెంబరు 9948090355 నెంబర్, కేవలం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ.